ఒకప్పుడు కేవలం 150 రూపాయల కోసం ఇసుక బస్తాలు మోసిన కుర్రాడు ఇప్పుడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్లని సైతం తన బౌలింగ్ తో వణికిస్తున్నాడు. ఒకప్పుడు క్రికెట్ నీకు అన్నం పెడుతుందా, ఏదైనా పని చూసుకోరా అని ఎగతాళి చేసిన వాళ్ళే ఇప్పుడు వరెవ్వా నువ్వు స్టార్ క్రికెటర్ వీరా అని సలాం చేస్తున్నారు. ఆ క్రికెటర్ ఇంకెవరో కాదు, టీమిండియా యంగ్ పేసర్ ఆకాష్ దీప్. తండ్రి అన్న ఇద్దరి డెత్ తర్వాత కుటుంబం కోసం ఆకాష్ క్రికెట్ ని వదిలేసిన డెస్టినీ మాత్రం అతన్ని మళ్ళీ క్రికెట్ వైపే మళ్లించింది. సౌరవ్ గంగూలీ, మొహమ్మద్ షమీలతో పాటు కోచ్ రణదేవ్ బోస్ సపోర్ట్ తో ఇప్పుడు టీమిండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పేసర్ గా ఎదిగాడు. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆకాష్ దీప్ లైఫ్ జర్నీ గురించే మాట్లాడుకోబోతున్నాం. అతని లైఫ్ లోని స్ట్రగుల్స్ అండ్ మోస్ట్ సాడెస్ట్ మూమెంట్స్ తో పాటు కష్టాలన్నింటినీ వెనక్కి నెట్టి విన్నర్ గా మారిన అతని స్టోరీ మనలో చాలా మందికి ఖచ్చితంగా జస్ట్ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం మిస్ కాకుండా చూడండి. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత ఆకాష్ దీప్ పేరు ఇప్పుడు ఇండియా మొత్తం వినిపిస్తుంది. బుమ్రా, సిరాజ్ తర్వాత అదే రేంజ్ పేస్ బౌలింగ్ తో ఆకాష్ దీప్ కూడా ఇంగ్లీష్ బ్యాటర్లని వణికించాడు. ఇది చూసి చాలా మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆకాష్ కి ఫ్యాన్స్ అయిపోయారు. బట్ ఇప్పుడైతే మనందరికీ వికెట్ తీసి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఆకాష్ కనిపిస్తాడు. కానీ జస్ట్ కొన్నేళ్ల క్రితం వరకు కూడా ఆకాష్ తన లైఫ్ లో ఇక క్రికెట్ లేదని అనుకున్నాడు. 1996లో బీహార్లోని డెహ్రీ సిటీలో పుట్టారు ఆకాష్. చిన్నప్పటి నుంచే ఆకాష్కి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉన్నా వాళ్ళ నాన్న రామ్జీ సింగ్ కి మాత్రం క్రికెట్ అస్సలు నచ్చేది కాదు. గవర్నమెంట్ టీచర్ అయిన ఆయన క్రికెట్ ఏమైనా కూడు పెడుతుందా, బుద్ధిగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకో అని ఎప్పుడూ కోపడుతూ ఉండేవారట. తన కొడుకుని పోలీస్ కానిస్టేబుల్ చేయాలని, లేదంటే కనీసం ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్ అయినా చేయాలని అనుకునేవారట. ఇళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీలు కూడా అదే మెంటాలిటీ ఉండడంతో ఆకాష్తో క్రికెట్ ఆడడానికి కూడా వాళ్ళ పిల్లల్ని పంపించేవాళ్ళు కాదట. బట్ ఆకాష్ తల్లి లడ్డూదేవి మాత్రం తన కొడుకు ఇష్టానికి సపోర్ట్ ఇచ్చేవారు. అలా అమ్మ సపోర్ట్తో జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడడానికి ట్రైన్ అయ్యాడు ఆకాష్. ఇక కొన్నేళ్లలో తన క్రికెటర్ కావాలనే కల తీరిపోతుంది అనుకున్నాడు. కానీ ఆకాష్కి 19 ఏళ్ల వయసున్నప్పుడు సడన్ గా తండ్రి రామ్జీ పక్షవాతంతో చనిపోయారు. ఆ బాధ నుంచి బయటపడక ముందే 6 నెలల గ్యాప్లో అన్న ధీరజ్ కూడా జలుబుకు ట్రీట్మెంట్ జరగక చనిపోయాడు. అంతే, ఇక తన అక్క అమ్మలని చూసుకోవాల్సిన బాధ్యతంతా ఆకాష్ మీదే పడింది. దాంతో క్రికెట్ కలకి గుడ్ బై చెప్పి కూలీ పనికి పోవడం స్టార్ట్ చేశాడు. 150 రూపాయల కూలీకి రోజు మొత్తం సోన్ నది ఒడ్డున ఇసుక బస్తాలు మోసి ఆ డబ్బుతో తన ఫ్యామిలీని పోషించుకున్నాడు. అలా సంపాదించిన ప్రతి రూపాయి ఇంటికే ఖర్చు పెట్టాడు. 3 ఏళ్లు అలాగే గడిచిపోయాయి. కానీ క్రికెటర్ కావాలనే అతడి కళ మాత్రం అలాగే మిగిలిపోయింది. దాంతో మళ్ళీ ఎలాగైనా క్రికెటర్ కావాలనే కోరికతో కోల్కతాకు వెళ్లారు. బట్ అక్కడ కూడా అడ్డంకులే. యునైటెడ్ సిసి, వైఎంసిఏ, కాళీఘాట్ ఇలా 3 పెద్ద క్లబ్లు అతనిలో టాలెంట్ లేదని చెప్పి క్లబ్లో చేర్చుకోలేదు. కానీ ఆకాష్ ఆగలేదు, ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆకాష్ పట్టుదల చూసి దేవుడే పంపించినట్లు అతడి లైఫ్లోకి వచ్చాడు కోచ్ రణదేవ్ బోస్. సౌరవ్ గంగూలీ స్టార్ట్ చేసిన విజన్ 2020 ప్రోగ్రాంలో ఆకాష్కి అవకాశం ఇచ్చాడు రణదేవ్. గంగూలీ కూడా ఆకాష్ని చూసి సరే ఆడనివ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ 2 మాటలు ఆకాష్ దీప్ జీవితాన్నే మార్చేశాయి. కష్టపడి నెట్స్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో సెలెక్ట్ కావడం పక్కా అనుకున్న టైంలో మళ్ళీ ఓ పెద్ద దెబ్బ తగిలింది ఆకాష్కి. వెన్ను నొప్పితో అతని కెరీర్కి ఎండ్ అయ్యే ప్రమాదం వచ్చింది. డాక్టర్లు కూడా ఇక నువ్వు క్రికెట్ ఆడకూడదని తేల్చి చెప్పేశారు. కానీ ఆ టైంలో కోచ్ సౌరాశిష్ లహరి సపోర్ట్తో కొన్ని నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో కష్టపడి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ టైంలో మొహమ్మద్ షమీ కూడా ఆకాష్ దీప్ పొటెన్షియల్ని చూసి బౌలింగ్ ట్రిక్స్ దగ్గరుండి నేర్పించాడు. అంతే, ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బౌలింగ్ రూల్స్, రెగ్యులేషన్స్ పక్కన పెట్టు, ఒకే లైన్లో స్థిరంగా బౌలింగ్ చేయడం అలవాటు చేసుకో, ఈ సలహా ఇచ్చాడు. ఈ సలహా అతన్ని ఎంతో మార్చేసింది. అయితే ఆకాష్ జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష ఇక్కడే ఎదురైంది. ఇంగ్లాండ్తో ఆడటానికి 2 నెలల ముందు ఆకాష్ అక్క జ్యోతికి స్టేజ్ 3 క్యాన్సర్ అని తెలిసింది. ఆ వార్త ఆకాష్కి ఊహించని షాకే. కానీ ఆ బాధని గుండెల్లో దాచుకొని ప్రతి వికెట్ను తన అక్కకి అంకితమిస్తూ బరిలోకి దిగాడు. ఐపీఎల్ సమయంలో కూడా ప్రాక్టీస్ తర్వాత ఆసుపత్రికి పరిగెత్తికెళ్ళి తన అక్కతో సమయం గడిపేవాడు. క్రికెట్ అంటే ప్యాషన్, కానీ పేరు, స్టార్డమ్ కంటే ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆకాష్. అందుకే ఈరోజు నిజంగా స్టార్ అయ్యాడు. ఈరోజు ఆకాష్ దీప్ అంటే జస్ట్ ఓ క్రికెటర్ కాదు, నిజమైన మట్టిలో మాణిక్యం. తన క్రికెట్ కళకి అడ్డొచ్చిన ప్రతి అడ్డంకిని దాటుకుంటూ ఎదిగిన అద్భుతమైన జర్నీ. మరి ఆ జర్నీ మీకెలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.